ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చేయడానికి ఏంటి అంటే ఫస్ట్ పీవీ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి మనం 3 ఫార్ములాస్ ఇచ్చాం. అయితే ఆ 3 ఫార్ములాలో ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ ఫార్ములా అనేది అప్లై చేయాలి, ఏ ఫార్ములా అనేది ఇక్కడ వస్తుంది అని చూస్తే మనకి ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి, అలాగే సేల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి అంటే మనకి చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100 అనే ఫార్ములా తీసుకోవాలి ఇక్కడ ఈ సందర్భంలో. కాబట్టి పీవీ రేషియో ఫార్ములా అనేది రాద్దాం. పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా రాస్తున్నాం, చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. అయితే మనకి ఇక్కడ డైరెక్ట్ గా సేల్స్ ప్రాఫిట్ ఉంది, చేంజ్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేంజ్ అనేది చేయాలి. అది ఎలా అనేసి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్నది చేంజ్ ఇన్ ప్రాఫిట్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ లో 4 lakhs ఉంది ప్రాఫిట్, మైనస్ ఫస్ట్ ఇయర్ లో 2 lakhs. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ని మనం ఏమంటామంటే చేంజ్ ఇన్ ప్రాఫిట్ అనేసి అనడం జరుగుతుంది. అలాగే మనకి ఈ ఫార్ములాలో ఇక్కడ చూస్తే చేంజ్ ఇన్ సేల్స్ ఉంది. సేల్స్ కూడా మనం ఫస్ట్ సెకండ్ ఇయర్ సేల్స్ తీసుకోవాలి. ఎంత అంటే 30 lakhs మైనస్ ఫస్ట్ ఇయర్ సేల్స్ 20 lakhs ఇంటూ 100, 20%.